Hey viewers, hi, welcome to our channel. Right now నాతో పాటు శ్రీనివాస్ గారు ఉన్నారు. ఎస్ రామోజీరావు గారి ఇక లేరన్న విషయాన్ని మనం జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉంది. అండ్ రామోజీ ఫిలిం సిటీ లాంటి ఒక మంచి సిటీని అండ్ ఫిలిం ఇండస్ట్రీ మొత్తం తలెత్తుకునేలా చేసుకున్న రామోజీరావు గారు ఇక లేరు. అండ్ రైట్ నౌ మనతో పాటు శ్రీనివాస్ గారు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడి ఆయన ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సో రామోజీరావు గారితో మీకున్న ఎక్స్పీరియన్స్ కానీ ఆయనను ఎప్పుడైనా కలవడం కానీ ఇలాంటివి ఏమైనా జరిగాయా? రామోజీరావు గారి అనుబంధం వాళ్ళ సంస్థలతోని నాకు బిగిన్ అయింది. మార్గదర్శి అనే సంస్థ నా జీవితానికే మార్గదర్శి. ఎందుకంటున్నానంటే మార్గదర్శిలో నేను యాక్టర్ కానప్పుడు 83-84 ఆ సంవత్సరంలో నేను ఒక చీటీ వేసి ఆ చీటీని డ్రా చేసి నా బిజినెస్ కెరియర్ స్టార్ట్ చేసి ఈరోజు మళ్ళీ యాక్టర్ అయ్యే సమయానికి ఆయన కాంపౌండ్లో జై సినిమాతో 15 రోజులు ఆ కాంపౌండ్లో పనిచేయడం జరిగింది. అదేవిధంగా ఆ తర్వాత కొంతకాలానికి నేను మళ్ళీ టీవీ సీరియల్ అంటూ స్టార్ట్ చేశానంటే రామోజీరావు గారి సంస్థలో పనిచేస్తూ వాళ్ళు ప్రొడ్యూస్ చేసినటువంటి టీవీ సీరియల్ చేయడం జరిగింది. నా టీచరామి చాలా సీరియల్స్ చేశాను. సో ఇలా నాకు నా కెరియర్లో నా జీవితానికి అనుబంధం ఇది. ఏదో 24 క్రాఫ్ట్స్ అది ఇది అని చాలామంది మాట్లాడారు ఇందాక. బట్ ఇది నా జీవితానికి మార్గదర్శిగా మారింది. నేను ఎప్పుడు ప్రతి ఇంటర్వ్యూలో నేను ఈ మార్గదర్శిని గుర్తు చేసుకోకుండా, రామోజీరావు గారు స్థాపించినటువంటి ఈ యొక్క సంస్థను గుర్తు చేసుకోకుండా నేను ఎప్పుడు కూడా ఏ ఇంటర్వ్యూ కూడా పూర్తి అవ్వదు. ఎందుకంటే రెగ్యులర్గా వాళ్ళు యాంకర్స్ అడుగుతూ ఉంటారు ఎలా పైకి వచ్చారు అని. నా జీవితానికి బిగినింగ్ కాబట్టి ఖచ్చితంగా మార్గదర్శిని స్మరిస్తూ ఉంటాను. ఆయన సంస్థల్లో పనిచేసిన వాళ్ళు కూడా చాలామంది ఎంతో ఎత్తుకు ఎదిగారు. అదేవిధంగా తను ఏదైతే నిర్ణయం తీసుకుంటాడో ఆయన నిర్ణయానికి ఆయన కట్టుబడి ఉంటాడు. అదేవిధంగా ప్రిన్సిపల్తోని పనిచేసే అతను. ఆయనతో మనకు ఈ ఉన్న అనుబంధానికి నిజంగా భగవంతుడు ఆయనను ఖచ్చితంగా అయ్యారు, స్వర్గంలోనే ఉంటారు. ఆయన ఆశీస్సులు అందరి మీద ఎల్లప్పుడూ ఉంటాయి. ఆయన ఏ సంస్థ ఏర్పాటు చేసినా కూడా అది కొన్ని వందల సంవత్సరాలు ఏర్పాటు చేసే విధంగా ఆయన ఒక వ్యవస్థ. ఆయన శక్తి కాదు, మానవుడు కాదు, ఆయన ఒక వ్యవస్థ. ఆయన ప్రతి పనిని చేపట్టిన దాన్ని ఆ విధంగా ముందుకు తీసుకోవాలి. మరి ఈ సమయంలో వాళ్ళ కుటుంబ సభ్యులకు ఆయన లేని లోటును భరించే శక్తిని ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.